అందరికీ నమస్తే. పచ్చని తెలంగాణలో ఇవాళ బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు చిచ్చు పెట్టొద్దు, ప్రజల మధ్య ఐక్యతను దెబ్బతీయొద్దు. ఇవాళ బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు వేరు కాదు, ఒకటే కలిసి రాజకీయ సహజీవనం చేస్తూ అనడానికి వాళ్ళు 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న బీజేపీకి అడుగులకు మడుగులొత్తారు. నిన్న పార్లమెంట్ ఎన్నికల్లో కావచ్చు, గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో కావచ్చు, అది మున్సిపాలిటీ ఎన్నికలైనా గ్రామ పంచాయతీ ఎన్నికలైనా వాళ్ళు కలిసే రాజకీయ సహజీవనాన్ని పంచుకున్నారు. కాబట్టి బీఆర్ఎస్ బీజేపీ రాజకీయ పార్టీలు ఇద్దరు కలిసి ఇవాళ ప్రజల్ని గందరగోళ పని చేయొద్దని కూడా వాళ్ళకి కోరుకుంటా ఉన్నాను. పచ్చని తెలంగాణలో అభివృద్ధితోని వేగవంతంతో ముందుకెళ్తున్న తెలంగాణ ప్రజల మధ్య చిచ్చులు పెట్టి తెలంగాణ మొత్తం కూడా బీఆర్ఎస్ బీజేపీ వైపు చూడాలని ఈ రాజకీయ డ్రామాలు తెరలేపొద్దని కూడా నేను బీఆర్ఎస్ బీజేపీ పార్టీలకు కోరుతా ఉన్నాను. రాజకీయ పార్టీలు ఇవాళ బీఆర్ఎస్ దాడి అయినా బీజేపీ పైన దాడి అయినా ఈ పార్టీ ఆఫీసుల దాడుల్ని ప్రభుత్వం కానీ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ప్రోత్సహించదు. ఈ దాడుల సంస్కృతికి కాంగ్రెస్ పార్టీ కూడా ఎప్పుడు వ్యతిరేకం. దయచేసి మళ్ళీ చెప్తా ఉన్నాను, బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు బొమ్మ బొరుసులాగా అన్నదమ్ముల్లాగా కలిసి ఒకే ఎజెండాతోనే ముందుకెళ్తా ఉన్నాయి. దయచేసి ప్రజల్ని గందరగోళపరిచే ఇలాంటి నీచమైన పనులు చేయొద్దని కూడా కోరుతా ఉన్నాను. అది బండి సంజయ్ గారైనా, పాడి కౌశిక్ రెడ్డి అయినా, గంగుల కమలాకర్ అయినా వీళ్ళిద్దరు కూడా ఒకతాను మొక్కల్లాగానే ఒకే ఇంటి అన్నదమ్ముల్లాగానే వ్యవహరిస్తూ ఉన్నారు తప్ప దయచేసి వీళ్ళని వేరుగా చూడొద్దు. ఇలాంటి చిల్లర గొడవల్ని, ఇలాంటి ఒక రాజకీయ డ్రామాల్ని ప్రజలు గందరగోళ పడాల్సిన అవసరం లేదని కూడా కోరుతా ఉన్నాను. పిఎంజే జ్యువెలర్లో జరిగినటువంటి దొంగలను పట్టుకునే దగ్గర పోలీసు యంత్రాంగం అత్యంత సీరియస్ తోని ముమ్మర వేట కొనసాగుతా ఉంది. తెలంగాణ పోలీసులు అత్యంత తెలివైన వాళ్ళు. ఇవాళ అమెరికాలో ఇతర దేశాల్లో ఉన్న నేరస్తులను కూడా పట్టుకొచ్చి పోలీస్ స్టేషన్లో అప్పచెప్తున్నారంటే వాళ్ళ యొక్క తెలివితేటలు, వాళ్ళ సామర్థ్యం తెలంగాణ పోలీసులు దేశానికే ఒక ఆదర్శం లాగా వ్యవహరిస్తూ ఉన్నారు. కాబట్టి మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పోలీస్ వ్యవస్థను అత్యంత పటిష్టం చేసి ప్రజల కోసం, శాంతి భద్రతల కోసం, ఇవాళ ప్రజల రక్షణ కోసం వ్యవహరిస్తా ఉన్నారు. గత పాలకుల లాగా పోలీస్ వ్యవస్థను విచ్ఛిన్నం చేసి వాళ్ళ దగ్గరనే ఇవాళ మోకరిల్లేటట్లా కాకుండా ప్రజల కోసం, ప్రజల వ్యవస్థ కోసం, నేరాలు అరికట్టే దగ్గర పోలీస్ యంత్రాంగం పనిచేసేలా ముఖ్యమంత్రి గారు వ్యవహరించారు. దయచేసి బీఆర్ఎస్ బీజేపీ పార్టీ నాయకులారా, ప్రజల్ని గందరగోళపరిచే దయచేసి ఇలాంటి చిల్లర పనులు చేయొద్దని కూడా నేను కోరుతా ఉన్నాను.